హల్లెలూయా నిలబడపోయిన హల్లెలూయానే చెప్పాలి కదా, ఎంకరేజ్మెంట్ చేయాలి కదా నిలబడిన. దేవుడు నాకు ఇచ్చిన మాట 4వ మాట, ఏలి ఏలి లామా సబత్తా, నా దేవా నన్నెందుకు నా చేయి విడిచితివి అని దేవుడు చెప్పాడు. మనం 3 పార్ట్స్ చూద్దాం. పాపము నుండి మనల్ని విడిపించడానికి హెబ్రీలకు రాసిన పత్రిక 2:15. హెబ్రీలకు రాసిన పత్రిక 2:15 చదవండి. చాలు. జీవిత కాలమంతయు మరణ భయం చేత దాస్యమునకు లోబడి వారికి విడిపించటానికి ఆయన కూడా మన ఆయన వీపు ఎలా అయిందంటే ఒక రక్త మాంస ముద్దగా అయిపోయింది. మన కొరకు దేవుడు తన ఒళ్ళును కూడా మొత్తం మాంస ముద్దంగా చేసుకున్నాడు. ఉగ్రత నుంచి కాపాడించబడడానికి రోమీలకు రాసిన పత్రిక 5:9. రసన పూర్తిగా తాగండి, మళ్ళీ కొంచెం చొక్క వదిలేయకండి అందులో, ఎందుకంటే వంపేశారనుకోండి చెమలు పడతాయి మళ్ళీ జిగురు. కాబట్టి పూర్తిగా తాగేసి అందరూ ఒక్కొక్క లైన్గా పెట్టండి, ఎక్కడ పడితే అక్కడ పెట్టేయకండి, ఒకళ్ళకి ఇవ్వండి, అన్ని పట్టుకెళ్ళి పక్కన పెడతారు. ఆయన రక్తం కార్చాడు కాబట్టి మనం నీతిమంతులుగా నిలవబడి ఉన్నాం. ఇక్కడ నేను నిలబడి మాట చెప్తున్నానంటే అసలు చెప్తాను అనుకోలేదు. గత సంవత్సరం కూడా నన్ను ఎంతో చేతబడిన శక్తుల వల్ల, పీడించిన దురాత్మల వల్ల నన్ను ఎంతో శోధించినాయి. కానీ మాట నేను చెప్తానని ఇక్కడ నిలబడలేదు. ఇది దేవుడిచ్చిన కృప. హల్లెలూయా. ఇంకో మాట చూద్దాం. మనల్ని నీతిమంతులుగా చేయడానికి రోమీలకు రాసిన పత్రిక 5:9. చాలు. కాబట్టి ఆయన రక్తం వల్ల మనం ఇప్పుడు నీతిమంతులుగా తీర్చబడి ఉన్నాము. రోమీలకు రాసిన పత్రిక 6:23. అయితే దేవుని కృప వలన మనము ప్రభువైన యేసునందు నిత్య జీవము కలిగి ఉన్నది. ప్రార్థన చేసుకో. చిన్న వాక్యం బట్టి కళ్ళు మూసుకోండి. హల్లెలూయా. స్తోత్రం నాయన, నాకు ఇచ్చిన వాక్యం బట్టి నీకు వందనాలు తండ్రి. స్తోత్రం నాయన. నేను నిలబడి ఇక్కడ వాక్యం చెప్తాను అనుకోలేదు తండ్రి. నీ కృప, నీ కాపుదల నాకు కొంచెం. ఏ అర్హత లేని వాడిని నన్ను ఎంతగా హెచ్చించుటకు నీ కృప నాయన. లోకములో ఉన్నా కూడా నన్ను ఎంతగా నీ కృప ఉందని నన్ను నిలబెట్టినందుకు నీకు కృప నాయన. ఇక్కడ నిలబెట్టినందుకు నీకు కృప నాయన. ఈ లోకములో ఆకర్షింపబడిన అల్లరితనముతో నా చుట్టూ చేరగా కూడా నేనెంతో శ్రమల ద్వారా, నిందల ద్వారా ఇష్టపడుతున్నాను యేసయ్య. కానీ నన్ను ఎంతగా కృప చూపెట్టకు నీ కృప, నీ దయ, ఎంతగా నన్ను కృప చూపెట్టకు నీకు దయ. నీ కృపను నాకు జ్ఞాపకం చేసుకోమని చిన్న వాక్యం దేవుని దీవించను గాక. ఆమేన్. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. అందరూ గట్టిగా. అప్పుడు ఆయన మధ్యాహ్నం